భోజనం కల్పించావా తండ్రి? నా పట్టణమేదో నేనే చక్కగా మహానుభావుడు చక్కగా సాగిలేడట. అవునండి, ఎప్పుడైతే చక్కగా సాగిలేడు ఈ యొక్క భృగు మహర్షడండి. ఈ ముగ్గురులో శాంతమంతులు ఎవరు, రజ్జ గుణమంతులు ఎవరు నేనే పరీక్షించొద్దును కదా. అలాగని మహానుభావుడు ఈయన భూమి భూరకాలు ఆయన బ్రహ్ముండే పట్నాలు భూమి భూలోకాలు విడిచిపెట్టి మునీంద్రుడు బ్రహ్మలోకం వెళ్తా ఉన్నాడు. బ్రహ్మలోకం వెళ్లే సమయమున బ్రహ్మదేవుడు సరస్వతి దేవి కూడా కేలు వినాతాల్లో ఉన్నారటండి. ఈ బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడా? ఈ సాగు పుట్టుకలు బ్రహ్మ చదువుతున్నాడమ్మా. ఎంత సక్కన వాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మ చదువుతున్నాడు. ఎంత చక్కన వాడు బ్రహ్మదేవుడు, సాగు పుట్టుకలు బ్రహ్మ చదువుతా ఉన్నాడు. బ్రహ్మ గ్రంథాలు రాస్తా ఉన్నాడటండి. సత్రముఖ బ్రహ్మ అటువంటి బ్రహ్మదేవుడు సరస్వతి దేవత అంటున్నాడు. దేవి దేవిలో దేవి సరస్వతి దేవా వరుడు అలాగనగానే ఒక మహానుభావుడు భృగుమారు శ్రీ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నాడండి? ఓ బ్రహ్మ, ఓ బ్రహ్మ, ఏడు బ్రహ్మ, నువ్వు బ్రహ్మ బ్రహ్మలా ఉన్నావు. ఏ బ్రహ్మ, ఏడిని బట్ట వచ్చి 3 సార్లు పిలిస్తే ఏ తలుపు సులుపు లేకుండా ఉండి ఏదో సరస్వదేవుడు వేల మోతాలో ఉండిపోతావా? అంతే బ్రహ్మానికి శాపనకారం పెడుతున్నాను. ఈ భూలోకలు, ఈ భూలోకలు ముందు అలాగ ముడి తెలుసుకుంది.